హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండి ఇలా టేస్టీగా డెలిషియస్గా సూపర్గా ఉండే ఈ మిల్క్ షేక్ అనమాట. ఇది ఏం మిల్క్ షేక్ అంటే బాదం జీడిపప్పు అలాగే పచ్చికోవా, కరెక్ట్గా చెప్పాలి అంటే డ్రై ఫ్రూట్స్తో పచ్చికోవా మిక్స్ చేసి షుగర్లెస్, పూర్తిగా ఇందులో షుగర్ కానీ బెల్లం కానీ ఏది యూజ్ చేయకుండా చేసిన మిల్క్ షేక్ అనమాట. ఇది టేస్ట్ అయితే అదిరిపోతుంది, ఇంకా మామూలు టేస్ట్ కూడా కాదు. మీరు ఇలా చేసి పెట్టారంటే హెల్తీగా పిల్లలు కాదనకుండా తాగుతారు. అలాగే ఇది పెద్దవాళ్ళు తాగడానికైనా ఇందులో మనమైతే ఎటువంటి స్వీట్నెస్ వేయలేదు కాబట్టి షుగర్ పేషెంట్లైనా తాగొచ్చు. అంత టేస్టీగా అయితే చేసుకున్నాం. ఓకే, ఇంకా ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు. అయితే ఏమిటి అంటే ఇదిగోండి, ఈ జీడి పలుకులు ఇవి ఒక 10 తీసుకున్నాను. అలాగే బాదం అనేది ఇది ఒక 8 తీసుకున్నాను. ఇలాచి యాలకులు 2, చెక్క చిన్న ముక్క, పిస్తా ఒక 5 కోవాలన్నమాట. అలాగే ఈ ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, ఈ ఎండు ఖర్జూరం అనేది ఇవి ఒక 8 తీసుకున్నాను. డెకరేషన్ కోసం కాస్త టూటీ ఫ్రూటీ, 1 గ్లాసు మిల్క్, అంతే, ఇంకేం అవసరం లేదు. ముందైతే ఇగోండి ఖర్జూరం బాదం ముందు అయితే నానబెట్టుకుందాం. ఇంకోండి ముందైతే ఇవి ఇలాగా మనం సోక్ చేసుకున్నాం కదా, కొబ్బరి కాస్త ఇలాగా తురుముకుని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి ఇది ఇలాగా బౌల్లోకి వేరే తీసేసుకుందాం. ముందైతే ఖర్జూరాన్ని గింజలు అయితే తీసేద్దాం. ఇది ఎండు ఖర్జూరం కదా, ఇందులో గింజలు ఉంటాయి. ఈ గింజలు తీసేస్తే మనకు బాగా అవుతుంది. ఇదిగోండి ఇందులో గింజలన్నీ తీసేసాక ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే వీటిని ఈ వాటర్తో పాటే ఇలాగ బాదం గింజలు ఇవి అన్నీ కలిపి వాటర్తో పాటు ఇలాగని మిక్సీలో అయితే వేసేసుకుందాం. అలాగే ఇగోండి ఇలాచి, బాదం, ఈ జీడిపప్పు, ఇంకా పిస్తా అన్నీ కూడా ఇగోండి ఇలా వేసేసి మొత్తం ఇలా మిక్సీ చేసేసుకుందాం. ముందైతే ఆ కొబ్బరికూరది ఎలాగ ఖాళీ చేశాను కదా, అందులోనే వేసేసాను నేను. ఇది ఇంకా మిక్సీ చేసి తెచ్చుకుందాం. అన్నీ కలిపి ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే ఈ కోవా కూడా ఇందులో ముక్కలు చేసేసి వేసేద్దాం. వేసేసి ఇందులో కాస్తంత మిల్క్ కూడా యాడ్ చేసామంటే ఇంకాస్త పలచన అవుతుంది కదా, మిక్సీ చేయడానికి బాగా లూజ్గా అవుతుంది. ఇదిగోండి ఇది ఇంకా స్మూత్ పేస్ట్లా తయారైపోయింది కదా. ఇప్పుడైతే ఇది మొత్తాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. ఇదిగోండి ఇలా ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాం కదా, ఇందులోకి మొత్తం ఈ పేస్ట్ అంతా వేసేద్దాం. చూడండి అంత బాగా మంచి స్మూత్ స్ట్రక్చర్తో వచ్చింది కదా. అయితే మీరు ఒకటి గమనించండి, ఏంటంటే ఇందులో మనం బెల్లం కానీ అలాగే షుగర్ కానీ యాడ్ చేయలే, అస్సలు యాడ్ చేయలే. మనకి ఖర్జూరం మీద అలాగే కోవా మీద ఉండే స్వీట్ మాత్రమే దీనికి యూజ్ అయింది. అయితే ఇప్పుడు ఇందులో పాలు అనేవి మనం ఉంచిన పాలు మిగతా వేసేద్దాం. ఇంకా మీరు పలచగా చేసుకోవాలి అనుకుంటే ఇంకాస్త మిల్క్ అయితే యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఇంకా మిల్క్ యాడ్ చేసుకుంటే. ఎందుకంటే ఇది మరీ చిక్కగా కన్నా కాస్త మామూలుగా ఇలా పలచగా ఉంటేనే బాగుంటుంది. అయితే ఇప్పుడు నేను ఇది ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసేస్తాను. లేదు మీరు ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోకపోయినా మనం ఇలాగ ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టామంటే కాస్త చిల్ అవుతుంది కదా, అయ్యాక అప్పుడు మనం ఇది సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ముందైతే మనం ఇందులో ఇంకాస్త మిల్క్ వేద్దాం. ఇదిగోండి మరింత పాలు అయితే తెచ్చుకున్నాను, 1/2 గ్లాసు. అయితే ఇది మనకు 1 నిమిషంలో కంప్లీట్ అయిపోతుంది. మనం ఏంటి అంటే ఇది తయారు చేసుకోవడానికి 1 నిమిషం సరిపోతుంది, తాగడానికి మాత్రం ఒక 5 మినిట్స్ వరకు మనం అలాగా ఎంజాయ్ చేస్తూ తాగుతాం అనమాట. సో ఇప్పుడైతే ముందు గ్లాసుల్లోకి వేసేసుకుందాం. ఇంకా ఇదిగోండి ఇప్పుడైతే ఒక 2 గ్లాసెస్ అయితే తెచ్చుకున్నాను. మనం నేరుగా ఆ గ్లాస్తో పాటు వేస్తే అదే ఆ కప్పుతో వేస్తే పడిపోతుంది కదా, అందుకే మళ్ళీ గ్లాసులో వేసుకొని వేస్తున్నాను. ముందు నేను ఐస్ క్యూబ్స్ వేయడం మర్చిపోయాను, సో ఇప్పుడైతే ఐస్ క్యూబ్స్ వేసాను. ఇదిగోండి ఇందులో గ్లాస్లో ఫస్ట్ వేసేసాను. హెల్తీగా ఇలాగ టేస్టీగా డెలిషియస్గా ఇలా మీరు కానీ మిల్క్ షేక్ కానీ స్మూతీ కానీ ఏదైనా ఇలా చేసి పెట్టారంటే పిల్లలైతే అసలు నో అనమాట. నేను తినను అనే మాట వాళ్ళ నోటి నుంచి రాదు, ఇంకా తాగను అని. ఇగోండి ఇలా కొబ్బరికూర అయితే కాస్త పైనలా చల్లుకుంటే అది నోటికి క్రంచీగా తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. చాలా ఇష్టపడి అయితే పిల్లలు తాగుతారు కదా, సో అందుకని కాస్త టూటీ ఫ్రూటీ కూడా.
చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా. హెల్తీగా టేస్టీగా మన ఇంట్లోనే చేసుకున్న ఈ మిల్క్ షేక్ ఏంటంటే బాదం మిల్క్ షేక్ అని చెప్పొచ్చు, లేదా జీడిపప్పు మిల్క్ షేక్ అని చెప్పొచ్చు, లేదా కోవా మిల్క్ షేక్ అని చెప్పొచ్చు. ఏదైనా టేస్ట్ మాత్రం అదిరిపోయే టేస్ట్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.